విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారతీయతకు మారుపేరు చీరకట్టు సాంప్రదాయమన్న హోంమంత్రి. చేనేత కార్మికులను ఆదుకుంటామని హామీ ఇచ్చిన వంగలపూడి అనిత. మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్ కేసులో నిందితుడు హేమంత్ కు భారీగా ముడుపులు ముట్టాయన్న కార్పొరేటర్ మూర్తి యాదవ్. తానిచ్చిన కార్లు ఇల్లులు ఎవరి దగ్గర ఉన్నాయంటూ ప్రశ్నించిన మాజీ ఎంపీ. ఇటీవల కేసుల్లో విశాఖ సిటీ పోలీసులు ఛేదించిన రికవరీ ప్రదర్శించిన పోలీస్ కమిషనర్. వివిధ కేసుల్లో బంగారం, వెండి, నగదుతో పాటు రికవరీ చేసిన మొత్తం 37 లక్షలన్న సంకబ్రత బాగ్జీ. ఇక వివరాల్లోకి వెళ్తే, భారతదేశం అంటే గుర్తుకు వచ్చేది చీరకట్టు సాంప్రదాయమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ఆధ్వర్యంలో బీచ్ రోడ్ లో హ్యాండ్లూమ్ శారీ వాక్ ను హోంమంత్రి ప్రారంభించి వాక్ లో పాల్గొన్నారు. వేలాది మంది మహిళలు శారీ వాక్ లో పాల్గొని సందడి చేశారు. చీర కట్టడం అనాదిగా వస్తున్న సాంప్రదాయమని, చీరలో అమ్మతనం, కమ్మతనం ఉంటుందని హోంమంత్రి అనిత తెలిపారు. చీర అంటే గుర్తుకు వచ్చేది అమ్మ అని భావితరాలు ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలన్నారు. చేనేత కార్మికులు ఇప్పటికీ చాలా ఇబ్బందులు పడుతున్నారని, చేనేత కార్మికులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నిర్వాహకులకు మంత్రి అనిత ప్రత్యేక అభినందనలు తెలిపి మహిళలకు జ్ఞాపికలు అందజేశారు. ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ సభ్యులు దొరబాబు, డాక్టర్ పద్మశ్రీ, వినయ్, శేఖర్, లలిత, శ్రీనివాస్ హోంమంత్రి వంగలపూడి అనితను ఘనంగా సత్కరించారు. Thank you so much. I think ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి. So are you all ready? భారతదేశం అనేసరికి గుర్తొచ్చే చేనేత సాంప్రదాయం, చీర సాంప్రదాయాన్ని ఇంకా బతికే ఉంది. మేమందరం కూడా చేనేత కార్మికులకు అండగా నిలబడతామని విశాఖ వేదికగా విశాఖ మహిళలే కాకుండా చుట్టుపక్కల మహిళలందరూ కూడా ఇక్కడికి చేరి చేనేత కార్మికులకి మీరు ఇస్తున్న ఒక మంచి బహుమతికి మీ అందరికీ కూడా శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు భారతదేశం అనేసరికి సాంప్రదాయంగా చీర గుర్తొస్తుంది. ఆ చీర సాంప్రదాయాన్ని, ఆ చీర కట్టుని, ఆ చీరలో ఉన్న కమ్మదనాన్ని, ఆ చీరలో ఉన్న అమ్మదనాన్ని అందరికీ పంచాలి. భావితరాలకి ఈ చీర తాలూకా సాంప్రదాయాన్ని, చేనేతకు సంబంధించిన ఔన్నత్యాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ వాళ్ళు చేస్తున్న ఒక మంచి కార్యక్రమానికి వాళ్ళకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ రోజు ఈ కార్యక్రమం తీసుకోవటం అన్నది నిజంగా చెప్పాలంటే పెద్ద బిగ్ టాస్క్ ఇది. ఎందుకంటే ఈ రోజు ఇటువంటి సిచ్యువేషన్స్ లో, ఇటువంటి పరిస్థితుల్లో చేనేత కార్మికులకు అండగా నిలబడాలని ఒక మంచి ఆలోచన ఈ మనకి స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ వాళ్ళకి రావటం, దానికి ప్రతినిధిగా ఉన్న దొరబాబు గారు, వైసీఎస్ దొరబాబు గారు ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా పద్మశ్రీ గారు సెక్రటరీ గారు, ఇంకా ఈ కార్యక్రమంలో బ్యాక్ ద స్క్రీన్ లో ఉంది చాలా మంది ఈ రోజు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయడం కానీ, ఈ కార్యక్రమం ముందుకు నడిపించాలి అని చెప్పి ఎంతో మంది వెనకాల నుంచి నడిపించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన ఐఏఎస్ శ్రీమతి రోషిని అబ్రంజీ గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మనందరికీ తెలుసు, చీర అనేసరికి ఫస్ట్ గుర్తొచ్చేది మనందరికీ కూడా గద్వాలో, కంచో కాదు, ఫస్ట్ గుర్తొచ్చేది చీర చూడగానే మన అమ్మ. ఎందుకంటే ఆ చీర కొంగుతోనే మన పెంపకం అన్నది, మన బాల్యం అన్నది ముందుకు నడిచింది. ఆ చీర కొంగును పట్టుకునే మన బాల్యం ముందుకు నడిచింది. ఆ చీర కొంగు ఊటి తుడుచుకునే మన అన్నప్రసన్న కూడా జరిగింది. అదే చీర కొంగుతోనే ఉయ్యాలు కూడా మనకు అమ్మ చేసింది. అటువంటి ఆ చీర కమ్మదానాన్ని, అమ్మతనాన్ని మనం ధరించడమే కాకుండా మన భావితరాలకి ముందుకు తీసుకెళ్లాలనుకోవడం నిజంగా ఒక మంచి సంప్రదాయం, ఒక మంచి పరిణామం కింద భావించాలి. ఈ రోజుల్లో జీన్స్ అని వెస్ట్రన్ వేర్ వేసుకోవద్దని చెప్పట్లేదు. వెస్ట్రన్ వేర్ అని అదని ఇదని ఎన్నుకుతున్న పరిస్థితుల్లో కూడా మీ అమ్మాయికి ఒకసారి ఎన్ని జీన్స్ వేసినా, ఎన్ని చేసినా ఒక్కసారి చీర చూడండి. కట్టుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళందరూ జీన్స్ చూడగా నాకు బాగుంది అంటారు. అదే కనుక చీర కట్టుకుని మీ అమ్మాయి ముందుకు వస్తే మహాలక్ష్మిలా ఉంది అని చెప్పి మనమే అందరం కూడా మాట్లాడే పరిస్థితి కనిపిస్తా ఉంది. అది చీరలో ఉన్న గొప్పతనం. ఈ రోజు మన దగ్గర చూస్తే చేనేత రంగాల వాళ్ళకి ఈ రోజు మనం కట్టుకున్న ఈ చీర వాళ్ళు నేసేటప్పుడు వాళ్ళ తాలూకా ఆకలి, వాళ్ళ తాలూకా జీవన విధానం, వాళ్ళ తాలూకా ప్రేమ, వాళ్ళ తాలూకా ఆప్యాయత అంతా కలుపుకొని ఆ చీరలను నేచి ప్యాకెట్ లో పెట్టి మన దగ్గరికి వస్తే అది కూడా మనం అంతే ఆప్యాయంగా మన ఒంటి మీద ధరించిన తర్వాత నిజంగా వాళ్ళకి ఇచ్చిన ఒక సరైన బహుమతి ఆ చేనేత కార్మికులకి. ఈ రోజు పరిస్థితి ఏంటంటే సుమారుగా 8% దగ్గర 5 లక్షల నుంచి 8 లక్షల వరకు ఉన్న చేనేత కార్మికులు
ఈ రోజుకి కూడా గత 2-3 రోజులుగా కేరళలో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలోని వైనాడు అతలకుతలమైందని, ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సిఐటియు నాయకులు సుబ్బారావు తెలిపారు. ఈ మేరకు వరద విపత్తులో తీవ్ర నష్టాన్ని చవిచూసిన బాధితులను ఆదుకునేందుకు విరివిగా విరాళాలు అందించాలని కోరుతూ విశాఖ హార్బర్లో మత్స్యకారుల కొనుగోలుదారుల నుండి విరాళాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకునేందుకు సిపిఎం విశాఖ జిల్లా తరపు నుండి సహాయ నిధిని సేకరిస్తున్నామని తెలిపారు. అందరూ బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కాపాడండి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకి కేరళ రాష్ట్రంలో వాయనాడ్ డిస్టిక్లో ఇప్పటికీ 300 పైగా ప్రజలు మరణించారు. అనేక మంది వరద నీటిలో కొట్టుకుపోయారు. సవాలు గల్లంతైపోయి ఇప్పటికీ కూడా బురదల్లో నుంచి సహాయ చర్యలు తీసుకోవడం వల్ల వాళ్ళని సవాల్ని ఇంకా వెతకడం జరుగుతుంది. వారి యొక్క కుటుంబ సభ్యులు అనాథులుగా మిగిలారు. వాళ్ళకి ఆర్థిక సహాయం అందించాలని ఈరోజు సిఐటియు దేశవ్యాప్తంగా ప్రజల వద్ద ఆర్థిక సహాయం కోరుతూ ప్రజల వద్దకు వచ్చి ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ని వసూలు చేయడం జరుగుతుంది. ప్రజలు కూడా విశాఖ ప్రజలు చాలా పెద్ద మనసుతోనే ఆదరిస్తున్నారు, వాళ్ళకి సహాయం అందిస్తున్నారు. విశాఖ ప్రజలు ప్రతి సందర్భంలో ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు విశాఖ ప్రజలు పెద్ద మనసుతో బాధితుల్ని ఆదుకోవడం జరుగుతుంది. వారికి సిఐటియు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు వరదలు కానీ అతివృష్టి కానీ ఎక్కువ ఎండలు రావడం కానీ దానికి కారణం ఈరోజు సామ్రాజ్యవాద దేశాలు, అమెరికా, బ్రిటన్, ఇటలీ లాంటి దేశాలు వాళ్ళు ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీల నుంచి వచ్చే కాలుష్యం మొత్తం ఈరోజు పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాయి. దీనివల్ల ఈరోజు అకాల వర్షాలు, ఎక్కువ ఎండలు, అలాగే ఎక్కువ చలి ఇటువంటి పరిస్థితి వస్తుంది. మరి ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ విశేషజ్ఞులు అనేక విధాలుగా హెచ్చరిస్తున్నప్పుడు కూడా అమెరికా లాంటి దేశాలు ఈ పర్యావరణాన్ని కాపాడడానికి ఎటువంటి చర్య తీసుకోవటం లేదు. ప్రజాకవి వంగపండు ప్రసాదరావు మరణించి 4 ఏళ్లైనా వారి పాటలు కలకాలం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని ఎమ్మెల్సీ వారుదు కళ్యాణి అన్నారు. ప్రజాకవి వంగపండు 4వ వర్ధంతి కార్యక్రమాన్ని సముద్ర తీరంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్కే బీచ్ పోలీస్ మెస్ వద్ద ఆయన విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన వరుదిని కళ్యాణి మాట్లాడుతూ మహాకవి శ్రీశ్రీ తర్వాత ప్రజా సమస్యలపై పాటలు రాయడంలో వంగపండు దిట్ట అని కొనియాడారు. అందుచేతనే తమ ప్రభుత్వం వంగపండును గుర్తించి బీచ్ రోడ్లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటుకు కృషి చేశామని తెలిపారు. వైసీపీ జిల్లా అధ్యక్షులు కోల గురువులు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రజాకవి వంగపండు ప్రసాదరావు అని కొనియాడారు. వంగపండు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై పాటలు కూడా రాశారని గుర్తు చేశారు. ఆయన పాటలు వింటుంటే హృదయం చలించిపోతుందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో వంగపండు కుమార్తె ఉష, కుమారుడు విక్రమ్, వైసీపీ నాయకులు, మహిళలు, ఉషశ్రీ తదితరులు పాల్గొన్నారు. ప్రసాదరావు గారి 3వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరిగింది. వంగపండి ప్రసాదరావు గారు మీ అందరికీ తెలుసు, ఒక ప్రజా గాయకుడు, సామాజిక పోరాటాలు ఎన్నో చేసి ప్రజల తరపున నిలిచిన వ్యక్తి, ప్రజల్లో చైతన్యం కల్పించడం కోసం తన పాట ద్వారా ప్రజలకి ఎంతగానో చైతన్యం చేసి ఎంతగానో కృషి చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఈరోజు ఘన నివాళి అర్పించడం నిజంగా మా అందరి అదృష్టం. ఈ కార్యక్రమంలో ఆ వంగపండు ప్రసాదరావు గారి అమ్మాయి, మా అక్క ఉషా గారు, అలాగే మారుతి ప్రసాద్ గారు, మిగతా పెద్దలందరూ కూడా పాల్గొన్నారు. అసలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఇవన్నీ వెనకబడిన ప్రాంతాలు, ఉత్తరాంధ్ర ప్రాంతం. అలాంటి ప్రాంతంలో పుట్టి ఈ వెనకబాటుతనాన్ని ప్రశ్నిస్తూ దీన్ని తొలగించడం కోసం, ప్రజల్లో చైతన్యం కల్పించడం కోసం ఎంతగానో కృషి చేశారు. అలాంటి మహనీయుడు ఈరోజు మన మధ్య లేకపోవడం
నిజంగా చాలా దురదృష్టం. అతని ఆశయాలు మా అక్క ద్వారా మేమందరం కూడా కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి అతనికి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకు ప్రజాస్వామ్య వ్యవస్థలో జరుగుతున్నటువంటి అన్యాయం, దోపిడీని వ్యతిరేకిస్తూ అనేక పాటలు రాసి అనేక ఒగ్గు కథలు రాసినటువంటి చరిత్ర వంగపండు ప్రసాదరావు గారిది. మరి ఈరోజు ఎక్కడ పేదల ఆర్తనాదాలు వినబడుతున్నాయో ప్రతి చోట కూడా ఆయన వెళ్ళి కాళ్ళకు గజ్జలు కట్టి ప్రదర్శించినటువంటి మహానుభావుడు వంగపండు ప్రసాదరావు గారు. ఈరోజు అన్నమాచార్యులు అయితేనేమి, రామదాస్ గారు అయితేనేమి, గుర్రం జాషువా అయితేనేమి, గిడుగు రామ్మూర్తి అయితేనేమి, అలాగే అంత మంచి మహానుభావుల మధ్య పుట్టినటువంటి వంగపండు ప్రసాదరావు గారు తనదైన శైలిలో, అలాగే గద్దరని కూడా ఈరోజు మనందరికీ కూడా లేరు. వీళ్ళిద్దరు కూడా జన్నాట్య మండలి స్థాపించిన వ్యవస్థాపకులు, ప్రజల కోసం పోరాట యోధులుగా నిలిచినటువంటి మహానుభావులు. వీళ్ళందరినీ కూడా మన స్ఫూర్తితో తలుచుకుంటూ వీళ్ళ యొక్క ఆశయాలను ముందుకు కొనసాగిద్దాం చెప్తూ, మీ త్యాగం ఉన్నతమైనది, అది హిమశిఖరాల వంటిది, మీ ఆశయం శాశ్వతమైనది, అది కమ్యూనిజం తెస్తది. ఎండిపోయిన రైతు గుండెలో కుండలల్లో మెతుకులైనరు, దిక్కులేని రైతుకు మీరు తూర్పు దిక్కై నిలిచెరు. ఈరోజు వంగపండు గారు వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ముఖ్యంగా ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. తల్లిదండ్రుల్ని ఈ రోజుల్లో పట్టించుకున్నవారు కానీ చూసిన వారు లేరు. అలాంటిది ఎంతోమందికి స్ఫూర్తిదాయకమైన వంగపండు గారికి ఒక సన్గా, ఒక డాటర్గా కాదు, ఒక సన్గా వారి తండ్రి యొక్క లెగసీని ముందుకు తీసుకెళ్తూ తను కూడా ఒక మంచి నాయకురాలుగా, ఒక మంచి జానపద గీతాలు పాడుతూ ఎంతోమంది ఉత్తేజపరుస్తూ ఈ రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న మన వంగపండు ఉషా గారిని, వారి భర్త అయిన వారి శ్రీవాణి కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. అంతేకాకుండా నేటి యువ మహిళల అభిరుచికి తగ్గట్టుగా అధునాతన డిజైన్లతో ఫ్యాషన్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్న డాబ్రిస్ ఫ్యాషన్ అండ్ ఆర్ట్ స్టూడియో రెడీమేడ్ వస్త్రాలను అందుబాటులో ఉంచిందని ఎన్ఐఎఫ్టి మాస్టర్ అండ్ డిజైనర్ శాలిని నిరంజన్ తెలిపారు. బీచ్ రోడ్డు పాండురంగాపురంలో గల స్టూడియో మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డాబ్రిస్ ఫ్యాషన్ అండ్ ఆర్ట్ స్టూడియో ఎగ్జిక్యూటివ్ డిజైనర్ వేరన్నారు. ప్రస్తుతం ఫ్యాషన్ రంగంలో సరికొత్త డిజైన్లకు ఆకర్షితులవుతున్న మహిళల అభిరుచికి తగ్గట్టుగా ఇంటర్నేషనల్ డిజైన్ వేర్స్ తయారు చేయడం తమ ప్రత్యేకతగా చెప్పారు. సామాన్యుల నుంచి అందరికీ అందుబాటు ధరల్లో 500 రూపాయలు మొదలుకుని 50,000 రూపాయల వరకు లెహంగా, చుడీదార్స్, డిజైన్ బ్లౌజెస్, డిజైనర్ చీరలు వంటి అనేక ఫ్యాషన్ డిజైన్ వస్త్రాలు తమ వద్ద లభిస్తాయని తెలిపారు. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు మహిళలంతా తమ స్టూడియోను సందర్శించాలని కోరారు. I'm from UP. And I finished my college from Delhi, NIFT, and this is my studio, Draperies, and it's been I'm completing 1 year, so this is my 1 year first anniversary. We are celebrating first anniversary and expanding my business. Expansion is there, so yeah, and I have more than 13 years of work experience in this field, fashion industry. And I worked with so many brands. Right now I'm working with Fab India also, and I cannot actually disclose my brand's name. Yeah, that is the problem. Just 1 or 2 brands I can disclose. There is a clause, so I cannot disclose everything. Okay? Yeah, that's it. Yeah, my product is all about designing. I'm a typical designer. Okay, this studio is all about my artwork, handcrafted, and I have so many artisans in my hand. Bundelkhand is my main motto. I'm working with lots of chanderi and all kind of silk, and now my focus is Andhra. Okay, and I love this city, Vizag, and I'm working with beautiful people. Okay, really talented people. So yeah, this work is, you can see all my work, it's all about art and yeah, all designing. Yeah,
and I work with my main fabrics, Banarsi, that is called brocade, and Chanderi, all kind of silks, and cotton. Mal cotton will be there, and modal silk, and Jardozi. This is my main thing. Lots of things. I'm doing lots of things. Once you'll see my studio, you'll understand my work. And kids workshops, yes, my workshop. I'm doing so many workshops, all kind of art stuff and designing. And yeah, soon, very soon, I'm gonna open my institute also. And I tie up with the MSME. I'll certify it, I'll give you my certificate if anybody is interested. So I'll give you my certificate, MSME certificate, and let's see. I'm hoping for the best. Thank you. మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ సతీమణి స్నేహితుడు జీవీల కిడ్నాప్ వ్యవహారంపై అనేక అనుమానాలు ఉన్నాయని జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ ఆరోపించారు. కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడైన హేమంత్ కు ఎంవివి ఖరీదైన కార్లను ఇచ్చారని, ఈ మేరకు 11 పేజీల లేఖను నిందితులు హేమంత్ రాసినట్లు మీడియా సమావేశంలో పీతలు తెలిపారు. వీళ్ళు మనుషుల్ని మిస్సింగ్ చేశారు, ఏ విధంగా వీళ్ళు ఆ భూముల్ని సెటిల్మెంట్లు చేసి రాయించుకున్నారు, అలాగే మాజీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు సంబంధించిన వ్యవహారాలు, అలాగే అనిల్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు కజిన్ బ్రదర్ అనుకుంటా, అలాగే విజయసాయి రెడ్డి గారు, సజ్జల గారు, వీళ్ళందరికీ కూడా ఏ విధంగా సెటిల్మెంట్ చేసి భూములు దారదత్తం చేసి వాళ్ళ కోసం ఏ విధంగా మేము ఉపయోగపడ్డామని చెప్పి ఒక ముద్దాయి బహిరంగంగా తనకి న్యాయం చేయాలని నేను ఎప్రూవర్ గా మారిపోతానని చెప్పి నాకు ఈ లేఖని ఒక అజ్ఞాత వ్యక్తి ద్వారాగా పంపిస్తే ఇప్పుడు దీనికి సమాధానం చెప్పమనండి. ఎంవివి సత్యనారాయణ గారు గాని జీవీని గాని అసలు ఈ కోలా వెంకట హేమంత్ కుమార్ ఎవరో మాకు తెలియదని చెప్పమనండి. వాళ్ళు చెప్పగలరా? సజ్జల గారు, అలాగే విజయసాయి రెడ్డి గారు, అలాగే మేఘా సత్యనారాయణ అనేటువంటి వ్యక్తి, ఇలా వియంకుడు ఎవరైతే ఉన్నారో ఎంవి వియంకుడు, అలాగే అనిల్ రెడ్డి, అలాగే జవహర్ రెడ్డికి సంబంధించిన కొన్ని వ్యవహారాలు ఏదైతే చేశామని చెప్తున్నారో అవి ఏవైతే రాసుకొచ్చాడో దీని మీద పూర్తి స్థాయిలో అసలు విషయాలు బయటపడాలంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేస్తే ఈ 5 ఏళ్లలో 2019 ఏప్రిల్ నుంచి 2024 ఏప్రిల్ వరకు వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యంగా విశాఖ మహానగరంలో ఉత్తరాంధ్ర జిల్లాలో వీళ్ళు చేసినటువంటి భూ లావాదేవీలు ఏవైతే ఉన్నాయో, భూ దోపిడీ ఏదైతే ఉందో, ఎన్ఆర్ఐలు వీళ్ళు యామార్చి ఎంతమందిని ఇంకా చంపి వీళ్ళు భూములు రాయించేసుకున్నారో అసలు విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. కోరమన్పాలెం వెంచర్ అఫీషియల్ డాక్యుమెంట్ మా దగ్గర ఉంది, మీడియా మిత్రులు చూపించాం. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 1:19 రేషియోలో కనుక లేకపోతే నేను బహిరంగ క్షమాపణ చెప్తాను ఎంవివికి, కాల్ ముక్తాను ఎంవివికి. ఆ డాక్యుమెంట్ ఉంది. లావాదేవీ లోపాయకరంగా అవుట్ ఆఫ్ ద డాక్యుమెంట్ ఏం చేసుకున్నారో మాకు అనవసరం. యాజ్ పర్ డాక్యుమెంట్ 99:1 కాదా? అదే ఎంవివి నేను ఇందాక ప్రెస్ మీట్లు ఏమంటాడండి, రేడియంట్ సంస్థ 8%కే భూమి కొట్టేసిందంట. అంటే రేడియంట్ భూములు కొట్టేసింది ఎవరండి? అనిల్ రెడ్డి కాదండి. అంటే వీళ్ళు గతంలో ఇదే వేదిక విజయసాయి రెడ్డి దస్పల భూములు కొట్టేశాడు, నేను అది కొట్టేస్తే తప్పే ఉందని ఆయన. ఈయనేమొచ్చి నేను ఇంకా ఎక్కువ ఇస్తున్నాను ఓనర్లకి, దస్పల వాళ్ళకి, ఎంవివి నుంచి 1% కూడా ఇవ్వట్లేదని చెప్పి ఈయన దొంగలు ఊర్లు పంచుకున్నట్టు విశాఖలో ఉన్నటువంటి అత్యంత విలువైనటువంటి వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్ని వీళ్ళు పప్పు బెల్లలో పంచేసుకొని ఎన్ఆర్ఐ భూముల్ని, పేద అమాయక ప్రజల భూముల్ని వీళ్ళు కొట్టేసి వీళ్ళని మాట్లాడేది. మా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. ఎన్ఆర్ఐలు భరోసా కల్పించేటువంటి కార్యక్రమం చేయబోతా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి అండగా పెట్టుబడిదారులకి బాసటగా నిలిచేటువంటి వ్యక్తులు. అందుకే రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఒక్క సీటు కూడా వైసీపీ నేతలకు ఇవ్వాలా. విశాఖలోనే 5 లక్షల పైగా విశాఖ ఎంపీ భరత్ గారికి మెజార్టీ ఇచ్చారు, క్లీన్ స్వీప్ చేశారు. వీళ్ళు భూదోపిడీ ఏదైతే ఉందో ఈ భూదోపిడీని చూసి జనాలు భయభ్రాంతులకు గురయ్యి. ఇదిలా ఉండగా తనపై మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత ఆయన నివాసంలో మీడియాతో మొట్టమొదటిసారి మాట్లాడారు. షాపు నుంచి ఇంకా పూర్తిగా తేరుకున్న పరిస్థితి కూడా లేదు కాబట్టి
ఈ కారణాలు కొన్ని కారణాల వలన కొంచెం దూరంగా ఉండటం జరిగింది. రోజు మా గురించి రాస్తూ ఉన్నారు. రోజు రోజుకి వాస్తవాలు కాని అవాస్తవాలు కూడా వాస్తవాల కింద ప్రజలకి ఇంజెక్ట్ చేసి నమ్మించే పరిస్థితి కూడా ఈరోజు తీసుకొస్తే చాలా బాధ కలిగిన పరిస్థితిలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నా కుటుంబ సభ్యులు, నా భార్య, నా కుమారుడు ఇద్దరినే మా స్నేహితులు, మా చార్టెడ్ అకౌంటెంట్ జీవి గారిని 48 గంటల పాటు చిత్రహింసలు పెట్టి వాళ్ళని చావు వరకు తీసుకెళ్ళి చివరికి వాళ్ళిద్దరిని వెనకాల సీట్లో కూర్చోబెట్టి నా కుమారుడిని వెనకాల కారు డిక్కీలో పడుకోబెట్టి సినిమా పక్కీలో అతను కిడ్నాప్ చేసిన వ్యవహారాన్ని అయ్యో పాపం అంటం పోయి దాన్ని ఇంకా కూడా రాళ్ళతో కొట్టి దీని వెనకాల ఏముందో, ఏం కుట్రకోణం ఉందో అని చెప్పేసి ముందుకు తీసుకెళ్లి కార్యక్రమాన్ని చాలా బాధ కలిగించింది. ఈరోజు కూడా ఎలక్షన్లు అయినాయి, ఓట్లు వేశారు, గెలిచిన వాళ్ళు గెలిచారు, ఓడిన వాళ్ళు ఓడారు, అయిపోయింది, రాజకీయం అయిపోయింది, ఎవరి పనులు వాళ్ళు చేస్తారు. గెలిచిన పార్టీలు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టాలి, ఓడిన పార్టీలు ఇచ్చిన హామీలు అమలు చేసే దాని మీద వాళ్ళని క్వశ్చన్ చేయాలి. అవన్నీ పక్కన పెట్టి వ్యక్తిగత ప్రతిష్టని దెబ్బతీసే విధంగా, వ్యక్తిగతంగా కక్ష తీర్చుకునే విధంగా రకరకాలుగా వార్తలు ప్రచారం చేస్తూ ఉన్నారు. విశాఖ ఎంపీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. ఈరోజు ఒక ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఈరోజు వార్త రావడం జరిగింది. అదేవిధంగా నిన్న మొన్న ప్రశ్నల వర్షం, ఎంవివి కుటుంబ సభ్యులు కిడ్నాప్ మిస్టరీపై పోలీసులు గురి. సరే, ఇప్పుడు నేను ఒకటే అడుగుతా ఉన్నా, దీంట్లో వీళ్ళ రాసిన దాంట్లో సారాంశం ఏంటంటే, ఫస్ట్ నుంచి చాలా రోజుల నుంచి చాలాసార్లు చెప్పుకొస్తా ఉన్నారు, నేను పట్టించుకోలేదు దానికోసం. హేమంత్కి నాకు ఏదో సంబంధాలు ఉన్నాయని, హేమంత్తో నేనే కొన్ని వ్యవహారాలు సెటిల్మెంట్లు చేయించానని, దాని వలన అతనికి నాకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఏదో డిస్టర్బెన్సెస్ వచ్చి అతని మీద నాకు కక్ష కట్టి నా కుటుంబాన్ని కిడ్నాప్ చేశాడని డబ్బుల కోసం చెప్పుకుంటూ వచ్చారు. సరే, ఎవరికి నచ్చిన స్టోరీలు రాసుకున్నారు. దాంట్లో వాస్తవాలు ఏంటో మాకు తెలుసు, బాధపడిన కుటుంబానికి తెలుసు, మా భార్యకి తెలుసు, మా కుమారుడికి తెలుసు, మా స్నేహితులు జీవి గారికి తెలుసు. ఆ బాధ ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో, ఏ రకంగా వాళ్ళ ప్రాణాలు పోయి చచ్చి బతికి వచ్చారనేది వాళ్ళకి తెలుసు, ఆ బాధ అనిపించిన వాళ్ళకి తెలుసు. సరే, జరిగింది అది జరిగింది, మన కర్మ అనుకున్నాం, బాధ అనుకున్నాం, అయిపోయింది అది అయిపోయింది. సరే, ఇప్పుడు ఈ కొత్తగా ఏంటంటే దీంట్లో ఈ కేసుని తిరిగి ఎంక్వైరీ చేసి దీని వెనక కారణాలు ఏంటో తీయాలని మళ్ళీ మొదలుపెట్టారన్నారు. చాలా మంచిది, దీనికోసం పూర్తిగా ఎంక్వైరీ చేయండి. ఆ రోజు ఇదే డిపార్ట్మెంట్లో పోలీస్ ఆఫీసర్లు ఎంక్వైరీ చేశారు, సిఐ నుంచి ఏసీపీలు, డీసీపీలు, సిపిలు అందరూ ఎంక్వైరీ చేశారు. ప్రతిదానికి ఆధారాలతో వాళ్ళు రిపోర్టులు తయారు చేశారు. ఏం చేశారో కానీ చూడలేదు, రిపోర్టులు సబ్మిట్ చేశారు, కోర్టుకు ఫైల్ చేశారు. అదేవిధంగా ఈరోజు కూడా మళ్ళీ చేయమనండి, చేసి దాని వెనక ఎవరున్నారు, దాని వెనక ఏం జరిగింది, ఎందుకు చేయవలసి వచ్చింది పూర్తిగా ఎంక్వైరీ చేసి మరొకసారి దాని మీద విచారణ జరిపించమని కూడా నేను కూడా కోరుతా ఉన్నా డిపార్ట్మెంట్ని, ప్రభుత్వాన్ని. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఆదివారం ఉదయం భారీ మంటలు వ్యాపించాయి. కోర్బా విశాఖ రైల్లోని ఏసీ బోగిల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. ట్రైన్ స్టేషన్కు వచ్చాక B6, B7, B8 తో పాటు M1లో ఉదయం 10 గంటల సమయంలో దట్టమైన పొగ వ్యాపించడంతో ప్రయాణికులు వాపోయారు. రైల్వే సిబ్బంది ప్రమాదాన్ని పసిగట్టి రైలు నుంచి ప్రయాణికుల్ని హుటాహుటిన బయటకు పంపేశారు. ఆగి ఉన్న కోర్బా విశాఖ ప్రయాణికులు, అధికారులు, సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వగా స్థానిక పోలీసులు చేరుకోవడంతో ప్రయాణికులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ విశాఖపట్నం. మాకు 10 గంటల 3 నిమిషాలకి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం జరుగుతుందని చెప్పి ఫైర్ కాల్ రావడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళు ఏం చెప్పారంటే కళ్యాణ మండపం వైపు నుండి వచ్చేయండి అంటే మేము ఇమీడియట్గా అటువైపు నుండి ఒక వెహికల్, ఇటువైపు నుండి వెహికల్ 2 టర్న్అవుట్ ఇచ్చి సుమారుగా 10:10కి రీచ్ అవడం అయితే జరిగింది. అక్కడ గేట్లు లాక్ చేసి ఉండడం వల్ల ఇమీడియట్గా అక్కడ నుండే ఫైర్ హోజెస్ వేసేసుకొని లోపలికి వచ్చే అవకాశం, లేకపోతే హోజెస్ వేసుకొని ఆ హోజుల వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మా సిబ్బంది ఇక్కడున్న వాటర్తో పాటు మా వెహికల్స్లో ఉన్న వాటర్, అలాగే మరిపాలెం నుండి కూడా ఇంకొక వెహికల్ని తెప్పించాము. వాటిని ఉపయోగించుకొని సుమారుగా 10 నుండి 15 నిమిషాల లోపలే ఫైర్ని మిగతా వాటికి స్ప్రెడ్ అవ్వకుండా కంట్రోల్ చేయడం జరిగింది. తర్వాత 15-20 నిమిషాలు తీసుకొని ఫైర్ మొత్తం కూలింగ్ చేసి కంట్రోల్ చేయడం జరిగింది. సార్, మేము ఇక్కడ కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే
18517 అనే కార్బా ఎక్స్ప్రెస్ సుమారు 7 గంటల ప్రాంతంలో ఇక్కడికి రావడం జరిగింది. దాన్ని ఇక్కడ పార్కింగ్ వెహికల్గా ఉంచారు. దీని తర్వాత క్లినిక్ పంపించి మళ్ళీ తెచ్చి తిరుపతి ఎక్కడికో తీసుకువెళ్తారంట. సో మేము ఇక్కడ వెండర్ రాము అనే వెండర్ని కన్సల్ట్ చేస్తే ఆయన చెప్పింది ఏంటంటే బాత్రూమ్ ఏరియాలో పొగ రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ఎలక్ట్రీషియన్ మెయింటెనెన్స్ వాళ్ళని కనుగొంటే జనరల్గా అయితే బ్యాటరీస్ ఉంటాయి, దాని నుండి పవర్ సప్లై ఉంటుంది, అక్కడ ఒక లైట్ వెలుగు ఉంటుందండి. దానివల్ల అక్కడ ఏమైనా షార్ట్ సర్క్యూట్ అయి ఉండొచ్చేమో అని చెప్పారు. మేము కూడా ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయి ఉండొచ్చేమో అని భావిస్తున్నాము. పూర్తి ఇన్వెస్టిగేషన్ చేస్తే కానీ కాజ్ ఆఫ్ ఫైర్ అనేది ఏమిటి తెలియదండి. దీనిలో అయితే B7 బోగి అనేది పూర్తిగా డ్యామేజ్ అవడం జరిగింది. B6 కొంచెము, అలాగే M1 బోగి కూడా కొంచెం డ్యామేజ్ అవడం అయితే జరిగిందండి. దీనిలో సుమారుగా 3 ఫైర్ వెహికల్స్ అలాగే ఒక 20 మంది వరకు ఫైర్ సిబ్బంది పార్టిసిపేట్ చేసి దీన్ని పూర్తిగా ఆపడం జరిగింది. ఈ ఫైర్ యాక్సిడెంట్లో ఎవరికి ఎటువంటి గాయాలు అవటం కానీ ఎవరు చనిపోవడం కానీ లక్కీగా ఏమీ జరగలేదండి. ఈ పార్కింగ్ వెహికల్ అవడం వల్ల ఆ ఫైర్ స్టార్ట్ అయినప్పటికీ ఆ వెహికల్లో కూడా ఎవరు లేరండి. ప్రయాణికులు ఎవరు లేరండి. ప్రాణ నష్టం జరగలేదు, ఎవరికి గాయాలు తగలలేదు. ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తు జరిగిన తర్వాత ఎందుకు షార్ట్ సర్క్యూట్ కాదా అని మనకు క్లారిటీ వస్తుంది. 7:30 పొద్దున 7:30 గంటలకు ప్రమాదం జరిగింది. ఎందుకంటే ట్రైన్లో ఇన్ఫ్లమబుల్ మెటీరియల్స్ చాలా ఉంటాయి, అందుకే మంట అదుపులో తీసుకురావడానికి టైం పడింది. కానీ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ చాలా చాకచక్యంగా చాలా మంచిగా వెంటనే స్పందించి అదుపులోకి తెచ్చారండి. ఇప్పుడు బోగీస్ కూడా మేము ట్రాక్ నుండి షిఫ్ట్ చేస్తున్నాం. త్వరలో నార్మల్ మూవ్మెంట్ రిజ్యూమ్ అవుతుంది. అది ఎప్పుడు రిజ్యూమ్ అవుతుంది అది రైల్వే అథారిటీస్ మీకు తెలియజేస్తారు. కారణాలు అంటే ఆగి ఉన్నదాంట్లో ఏదైనా షార్ట్ సర్క్యూట్ ఏమైనా అయ్యి ఉండొచ్చా? కొందరు ప్రయాణికులు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని చెప్తున్నారండి. దాని కారణం ఏమిటి? ఇప్పుడు కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది, దర్యాప్తు చేయడం జరుగుతుంది, ఫోరెన్సిక్ ఎవిడెన్స్ సేకరించి పరిశీలించడం జరుగుతుంది. ఫోరెన్సిక్ నిపుణులు అభిప్రాయం ఇస్తారండి. మా క్లూస్ టీమ్ కూడా వస్తున్నారండి. ఆ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ చూసి మేము ఫైనల్గా క్లియర్గా క్లారిటీతో సహా చెప్పగలుగుతాం. ప్లీజ్ Sir, what happened exactly? In the morning at around 6:30 a.m. The incoming train was to go to the coaching depot for maintenance. The empty rake of this train is on platform number 4. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అప్లెట్ ట్రిబ్యునల్ విశాఖ కేంద్రంగా పూర్తి స్థాయిలో సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని విశాఖ ట్యాక్స్ ప్రాక్టీషనర్ అండ్ కన్సల్టెంట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు సి సంజీవరావు కోరారు. ఈ మేరకు ద్వారకానగర్లో గల అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ కేంద్రంగా జీఎస్టీలో వివాదాల పరిష్కారానికి గతంలో కేంద్ర ప్రభుత్వం ఇక్కడ జీఎస్టీఏటీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించిందన్నారు. ఇటీవల కేంద్రం విడుదల చేసిన గెజిట్లో విజయవాడ ఒక్కటే కేంద్రంగా పనిచేయనుందని పేర్కొన్నారు. దీంతో విశాఖతో పాటు 9 జిల్లాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపారు. కూటమి ప్రభుత్వం విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని ప్రకటించినందున ఇక్కడ జీఎస్టీ అప్లెట్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు ఉమ్మడి ఉత్తరాంధ్రలో జిల్లాలు, తూర్పుగోదావరి జిల్లాల వివాదాల పరిష్కారానికి అనువుగా ఉంటుందని తెలిపారు. వచ్చి ఈ రోజుకి 7 సంవత్సరాలు గడిచింది. 7 సంవత్సరాలు గడిచింది. రాను ఈ జిఎస్టీలో ఉన్న ఈ యాక్ట్లో ఉన్న కొత్త నిబంధనల కారణంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దీని కారణంగాను లిటిగేషన్ కూడా పెరుగుతుంది. ఆ లిటిగేషన్ కారణంగా ఫస్ట్ అప్లెట్ అథారిటీకి వెళ్ళి తర్వాత సెకండ్ అప్లెట్ అథారిటీకి వెళ్ళడానికి జిఎస్టీ అప్లెట్ ట్రిబ్యునల్ అన్నది ఇంకా గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ అవ్వలేదు. ఆగస్టు 21, 2019 నాటికి ఒక నోటిఫై చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. నోటిఫికేషన్ నెంబర్ 2744. ఇవి ఇంకా కాన్స్టిట్యూట్ అవని కారణంగా ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ప్రతి వాళ్ళు హైకోర్టుకి వెళ్ళడం జరుగుతుంది. చాలామంది దాంట్లో హైకోర్టుకి వెళ్తే ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని చాలామంది వెళ్ళలేకపోతున్నారు. దానివల్ల ఈ వ్యాపారస్తులకి చాలా నష్టం జరుగుతుంది. అయితే విశాఖపట్నం ఫైనాన్షియల్ క్యాపిటల్ కింద ఆర్థిక రాజధాని కింద అనుకున్నా కూడా విశాఖపట్నానికి
లభించవలసిన ఇంపార్టెన్స్ అయితే లభించట్లేదు. ఇక్కడ ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ అప్లైట్ ట్రిబ్యునల్ కూడా మన విశాఖపట్నంలో ఉంది. ఇది అప్ టు విజయవాడ వరకు పనిచేస్తుంది, విజయవాడ తిరుపతి వరకు కూడా పనిచేస్తుంది మన విశాఖపట్నంలో ఉన్న ట్రిబ్యునల్, ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్. అలాగే ఈ జిఎస్టీ అప్లైట్ ట్రిబ్యునల్ కూడా మనకి విశాఖపట్నంలో ఉంటే ఇక్కడ దగ్గరలో ఉన్న 6 జిల్లాలకి బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు కూడా కాస్ట్ పరంగా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉంటుందని మా అభిప్రాయం. మా విజ్ఞప్తి ఏంటంటే గవర్నమెంట్కి, గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు కూడా చాలా సందర్భాల్లో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది, ఈ విశాఖపట్నానికి ఫైనాన్షియల్ ఆర్థిక క్యాపిటల్ కాబట్టి దీనికి మా ఇంపార్టెన్స్ ఇస్తున్నామని. కానీ ఈ నోటిఫికేషన్స్, గెజిట్ నోటిఫికేషన్స్ కారణంగా అలాంటివి ఏమీ జరగట్లేదు. ఇది మా విజ్ఞప్తి ఏంటంటే విశాఖపట్నానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇచ్చి ఇక్కడ జిఎస్టీ అప్లైట్ ట్రిబ్యునల్ బెంచ్ని, ప్రిన్సిపల్ బెంచ్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని మా వినతి. జిఎస్టీ యాక్ట్లో మేము చాలా రకమైన ఇబ్బందులను ఫేస్ చేసుకుంటూ 2017 నుంచి ఈరోజు 2024 వరకు ఎన్నో ఒడిదుడులను ఎదుర్కొంటూ చాలా మార్పులను చూస్తూ ఈ మార్పులకు అనుగుణంగా డిపార్ట్మెంట్ వారు పంపించే నోటీసులు అయితేనేమి, ఆర్డర్లు అయితేనేమి, వాటికి ఎగ్నెస్ట్గా కూడా డిపార్ట్మెంట్ వారికి రిప్రజెంటేషన్ పంపిస్తూ చాలా రకాల మార్పులు చెందుతూ ఇప్పటి వరకు ఫస్ట్ అప్పీలేట్ ఆఫీసు ఎస్టాబ్లిష్ అయింది. జిఎస్టీఏటీ అనేది ఎస్టాబ్లిష్ కాలేదు. నిన్న వచ్చిన గెజెట్ నోటిఫికేషన్లో 1 సెప్టెంబర్ 2024 నుంచి జిఎస్టీఏటీ అప్పీలేట్ అన్నది ఎస్టాబ్లిష్ అవుతుందని మేము చదవడం జరిగింది. మేము ఈ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఇలా నియర్ అబౌట్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాం. మాకు డే 1 నుంచి కూడా ఈ విశాఖపట్నం ఈ ఏరియా వాళ్ళకి మాత్రం ఈ ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంట్ విషయంలో ఎటువంటి న్యాయం జరగట్లేదు. ఇందువల్ల ఇదివరకు కూడా ఏడీసీ ఆఫీస్ విషయంలో కూడా మేము చాలాసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఏడీసీ ఆఫీస్ అన్నది ఈ రోజు వరకు ఎస్టాబ్లిష్ కాలేదు. క్యాంప్ ఆఫీస్ లాంటిదే జీవో వచ్చినా కూడా సరే క్యాంప్ ఆఫీస్ లాగానే రన్ చేస్తున్నారు తప్ప ఆ క్యాంప్ ఆఫీస్ కూడా క్యాంప్ ఆఫీస్ లాగానే ఉంది కానీ ఫుల్ టైం ఆఫీస్ లేదు. ఇప్పుడు జిఎస్టీలో కూడా ఇటువంటి ఇబ్బందినే ఫేస్ చేస్తామని చెప్పేసి ఈరోజు సభాముఖంగా మేము తెలియజేయండి ఏంటంటే లాస్ట్ టైం గిరిజాశంకర్ గారు కూడా ఈ విషయంలో మా స్టేట్ నుంచి 3 డిస్ట్రిక్ట్లని చెప్తూ దాంట్ని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి 3టిగా ఎస్టాబ్లిష్ చేస్తూ దాంట్లో విజయనగరం, విశాఖపట్నం 1, విశాఖపట్నం 2, రాజమహేంద్రవరం, కాకినాడని అడ్రస్ చేయడం జరిగింది. స్నేహం కారణంగానే శాంతి వర్ధిల్లుతుందని సెయింట్ ఆన్స్ హై స్కూల్ పూర్వ విద్యార్థులు కొనియాడారు. వ్యక్తుల మధ్య, దేశాల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య తారతమ్యం లేకుండా స్నేహాన్ని పెంచుకోవడం ద్వారా శాంతిని పెంపొందించడానికి మార్గం సుగమం చేయడం అవుతుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం 2024ను పురస్కరించుకుని పూర్వ విద్యార్థులందరూ సాగర తీరంలో కేరింతలు కొడుతూ అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. చిన్నతనంలో సాగర్ తీరంలో యువతీ యువకులుగా తాము చేసిన అల్లరి, కష్ట నష్టాల్లో స్నేహితులకు అండగా నిలిచిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మన్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ అన్ని బంధాల కన్నా స్నేహబంధం స్వచ్ఛమైనదన్నారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా చిన్నతనంలో అల్లుకున్న బంధం వృద్ధాప్యం వరకు ఎన్నో జ్ఞాపకాలను అందిస్తుందని తెలిపారు. మంచి స్నేహితులు మన బంగారు భవిష్యత్తుకు అండగా నిలుస్తారన్నారు. ఈరోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా మా పూర్వ విద్యార్థులందరం సెయింట్ ఆంథనీస్ హై స్కూల్లో మేము చదువుతున్న పూర్వ విద్యార్థులందరం 92, 93 బ్యాచ్ సెయింట్ ఆంథనీస్ స్కూల్ పూర్వ విద్యార్థులను కలిసి స్నేహితుల దినోత్సవం ఘనంగా జరుపుకున్నాం. ముందుగా మా మిత్రులకి, మా స్నేహితులకి అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇలాంటి రోజు మరుపురాని రోజు. ఎందుకంటే అన్ని రోజుల కన్నా, అన్ని బంధాల కన్నా గొప్పది స్నేహబంధం గొప్పది. అలాంటి స్నేహబంధాన్ని నెరవేర్చుకుంటూ మేము అందరం ఈరోజు కలుసుకొని కేక్ కట్ చేసుకొని స్నేహితుల దినోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకున్నాం. ఎందుకంటే స్కూల్ రోజుల్లో, స్కూల్ డేస్లో మేము చేసిన అల్లరి, మేము చేసిన కార్యక్రమాలన్నీ ఒకసారి నెమరు వేసుకుంటూ సరదాగా అలాగా మీ అందరం ఆ పాత జ్ఞాపకాలని, పాత స్మృతులన్నీ మా సెయింట్ ఆంథనీస్ స్కూల్లో చేసిన అల్లరిలన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటూ చాలా ఆనందంగా, సంబరంగా, సరదాగా గడుపుకున్నాం.
మా పిల్లల తరాలకు కూడా ఈ యొక్క బంధాన్ని, ఈ గొప్పతనాన్ని ఒకసారి తెలియపరుస్తూ ఈ యొక్క వారసత్వాల్ని, ఈ యొక్క సాంప్రదాయాల్ని కంటిన్యూ చేయాలని మీ అందరికీ వాళ్ళకి మరోసారి తెలియజేసుకుంటూ మీ అందరం కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఆర్కే బీచ్లో ప్రతి ఏడాది ఇదే ప్లేస్లో ఇదే స్థలంలో మీ అందరం కలుసుకొని సరదాగా జరుపుకుంటాం. ఈ అందరికీ మరొకసారి వన్స్ అగైన్ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. మేము పూర్వ విద్యార్థులను కావు, పురాతన విద్యార్థులు. మేము అందరూ కూడా మా స్నేహితుల కుటుంబాలు మేము అందరం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో ఆనందంగా ఉండాలని చెప్పి మా మిత్రులందరికీ స్నేహితుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు, నా ప్రేమాభివందనాలు చెప్తున్నాను. ముందుగా అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మేమందరూ 92, 93 సెయింట్ ఆంథనీ హై స్కూల్లో చదువుకున్నాం. మాకు చదువుతో పాటు విలువలతో కూడా విద్య నేర్పించారు మా ఉపాధ్యాయులందరూ కూడా. సో ఆ విలువలతో కూడుకున్న ఉన్నాయి కాబట్టి ఈరోజు 30 సంవత్సరాలుగా మేము ప్రతిరోజు స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఎవరు కూడా పలానా రోజు రండి ఇక్కడ కలుద్దామని ఎవరికి ఇది చెప్పింది కాదు. అందరూ సాంప్రదాయకంగా ఈరోజు స్నేహితుల రోజు కాబట్టి మన ఫ్రెండ్స్ని కలిసే రోజు అన్న ఉద్దేశంతో అందరూ తెల్లజల్లించి ఇదే స్పాట్లో గత 30 సంవత్సరాలుగా మేము కలుస్తూనే ఉన్నాం. ఎవరికి ఎటువంటి సంబంధం లేకుండా కులాలతోటి మతాలతోటి అతీతంగా పార్టీలతోటి అతీతంగా స్నేహంతోనే ముడిపడి ఉన్న బంధం ఇది. ప్రతి సంవత్సరం ఒకసారి ఫ్రెండ్షిప్ డే రోజు కలుస్తాము, ఇంకొకసారి పిక్నిక్ ఆర్గనైజ్ చేసుకుంటూ కలుస్తాము. కలిసినప్పుడు అన్ని టెన్షన్స్ పోయి రిలీఫ్గా హ్యాపీగా ఉంటాం. అందరూ ఆ రోజుల్లో చదువుకున్న మా ఈ బ్యాచ్ అందరూ ఒక్కొక్క వర్గాల్లో ఒక్కొక్కరు బాగా స్థిరపడి ఉన్నారు. అందరూ కూడా అవసరం వచ్చినప్పుడు అందరికీ ఉపయోగపడాలనేది భావితరాలు చెప్పే ప్రయత్నమే ప్రతి సంవత్సరం మేము ఈ కలయిక. కాబట్టి ఇది ఇలాగే ఇంకొంతకాలం కంటిన్యూ చేస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం. విశాఖ సిటీ పోలీసులు ఇటీవల ఛేదించిన పలు కేసుల్లో రికవరీని ఆదివారం మీడియాకు ప్రదర్శించారు. బంగారం, వెండి, నగదుతో పాటు వివిధ వస్తు సామాగ్రిని దొంగిలించిన రికవరీ చేసినట్టు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకప్రద బాగ్సి, జేసీపీ కె ఫకీరప్ప ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రైమ్ డీసీపీ ఎం వెంకటరత్నం, జోన్ 1 క్రైమ్ ఏసీపీ వెంకట్రావు సహా పలువురు సిఐలు, నేర విభాగ సిబ్బంది పాల్గొన్నారు. భారీ రికవరీ మేళా సందర్భంగా బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. Cars, 16 motorcycles and 2 autos and 271 mobile phones. So, ఇంకా బాగా చేస్తారని నేను ఆశిస్తున్నాం. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన పని వచ్చేసి నాట్ ఓన్లీ క్రైమ్ డిటెక్షన్ బట్ ఆల్సో క్రైమ్ ప్రివెన్షన్. ఆ క్రైమ్ ప్రివెన్షన్ చేయాలంటే ఇంతకుముందు టిల్ జూన్ ఎండ్ 32 క్రైమ్ బీట్స్ ఉండేది. ఇప్పుడు లాస్ట్ 1 monthలో ఇప్పుడు ఇది పెంచేసి 42 క్రైమ్ బీట్స్కి పెంచాము. సో ఇంకా రాబోయే కాలంలో ఈ లా అండ్ ఆర్డర్ బీట్ కూడా పెంచడం జరిగింది, క్రైమ్ బీట్ కూడా పెంచడం జరిగింది. మన ఉద్దేశం ఒకటే, మన సిటీలో ప్రతి ఇంచ్ మనం కవర్ చేయాలి, అది మన లక్ష్యం. ఒకవైపు బీట్ కవరేజ్, నెంబర్ 2 లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ డౌన్లోడింగ్, నెంబర్ 3 ప్రతి చోట సీసీటీవీ, నెంబర్ 4 ప్రతి చోట లైటింగ్, అండ్ నెంబర్ 5 ప్రతి చోట పోదలు క్లియరింగ్. ఈ 5 పనులు నేను డీసీపీ క్రైమ్స్ నుండి కంప్లైన్స్ తీసుకుంటున్నాం. మంత్లీ కంప్లైన్స్ రిపోర్ట్. మన ఉద్దేశం వైజాగ్ సిటీలో ఎక్కడా దొంగతనాలు జరగకూడదు. బ్రాహ్మణ వ్యాపారవేత్తలకు పరస్పరం సహకారం అందజేయటం, యువ బ్రాహ్మణ వ్యాపారవేత్తలకు మెరుగైన సూచనలు, సలహాలు అందించి వారి వ్యాపార అభివృద్ధికి తోడ్పడటమే లక్ష్యంగా బిజినెస్ బై బ్రాహ్మిన్ పనిచేస్తుందని సంస్థ గౌరవ అధ్యక్షుడు చెరువు రామకోటయ్య తెలిపారు. ఆదివారం విశాఖపట్నం శంకరమఠంలో బిజినెస్ బై బ్రాహ్మిన్ విశాఖపట్నం చాప్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన రామకోటయ్య మాట్లాడుతూ సమాజంలో నిబద్ధత, నిజాయితీగా వ్యాపారం చేసి అందరి మన్ననలు పొందాలని బ్రాహ్మణ వ్యాపారస్తులకు సూచించారు.
వ్యాపారం ప్రారంభించాలనే బ్రాహ్మణ ఔత్సాహికులకు బ్రాహ్మణ చిరు వ్యాపారస్తులకు బిజినెస్ బై బ్రాహ్మణ్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని తెలిపారు. వ్యాపారానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, ఆర్థిక వనరులు, వ్యాపార అభివృద్ధి తదితర అంశాలలో సభ్యులకు సమగ్ర అవగాహన కల్పించి సహాయ సహకారాలు అందజేస్తామని రామకోటయ్య తెలిపారు. నమస్కారం అండి, నా పేరు ధవళ మధుసూదన్ రావు. ఇది బిజినెస్ బై బ్రాహ్మణ్ అన్న ఒక ట్రస్ట్ ద్వారా బ్రాహ్మణ యువతీ యువకులు వ్యాపారంలో అభివృద్ధి చెందడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది. ఈ ప్రోగ్రాము ఇది పరిమి గిరి గారు, గుర్రా ఫణిచంద్ర గారు 4 సంవత్సరాల కిందట విజయవాడలో బిజినెస్ బై బ్రాహ్మణ్ అన్న ట్రస్ట్ని క్రియేట్ చేసి బ్రాహ్మణ వ్యాపారులందరినీ మన ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోనూ ఉన్న బ్రాహ్మణ వ్యాపారులందరినీ పిలిచి ఒక తాటిపైకి తీసుకొచ్చి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి అందరూ ఒకరికొకరు సహాయపడాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాము, ఈ ట్రస్ట్ అన్నది క్రియేట్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగానే వివిధ జిల్లాల్లోని చాప్టర్ల కింద పెట్టి ఒక్కొక్క చాప్టర్కి ప్రెసిడెంటు, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంటు ఇలాగ అందరినీ నియమించి ఆ లోకాలిటీలో ఉన్న బ్రాహ్మణ వ్యాపారులందరినీ తీసుకొచ్చి వాళ్ళకి కావలసిన సహాయ సహకారాలు అందించాలని ఈ ప్రోగ్రాం పెట్టాము. ఈ ప్రోగ్రాంకి మా సెంట్రల్ కమిటీ గౌరవాధ్యక్షులు చెరువు రామకోటయ్య గారు కూడా వచ్చి ఉన్నారు. అలాగే మా సెక్రటరీ పరిమి నాగేంద్ర గారు కూడా నా అనేది ఒక వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి బ్రాహ్మణ కులంలో స్టార్ట్ చేసినటువంటి ఒక స్టార్టప్గా మనం చెప్పుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే వివిధ రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఎలా చేసుకోవాలి, ఎలా ఉండాలి, సమాజంలో మిగతా కులాలతో కలిసి అభివృద్ధి పదంలోకి వెళ్ళడానికి కావాల్సినటువంటి అవకాశాలను బిజినెస్ బై బ్రాహ్మణ్స్ అందిస్తుంది. దీనివల్ల సమాజానికి చాలా ఉపయోగం ఉంది. 10 మందికి ఉపయోగపడే విధంగా బ్రాహ్మణ వర్గం కూడా మేము కూడా మీ ముందు ఉన్నామని చెప్పడానికి, వ్యాపారం చేసేవాళ్ళు ముందుకు రావడానికి తప్పకుండా ఇది సహకరిస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇలాంటి సంస్థ ఆంధ్రదేశంలోనే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రలో కూడా ఉండి అక్కడ దాదాపుగా 20,000 మంది సభ్యులతో ఈ సంస్థ విరాజిల్లుతుంది. దీని అభివృద్ధి కార్యక్రమాలని శాఖోపశాఖలుగా విస్తరించి రాష్ట్రంలో ఉన్న ప్రతి 16,600 గ్రామాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తుల్ని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో సమాజానికి ఉపయోగపడాలి, వ్యాపారం అనేది సమాజ హితం కోసం చేసేటువంటి కార్యక్రమం అనే విధానాన్ని ముందుకు తీసుకొచ్చే విధంగా బిజినెస్ బై బ్రాహ్మణ్స్ ఉంటుందని. వాజింగ్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. భారతీయతకు మారుపేరు చీరకట్టు సాంప్రదాయమన్న హోంమంత్రి. చేనేత కార్మికులను ఆదుకుంటామని హామీ ఇచ్చిన వంగలపూడి అనిత. ఎంవీవీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ కేసులో నిందితుడి హేమంత్ కు భారీగా ముడుపులు ముట్టాయన్న కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్. తానిచ్చిన కార్లు, విల్లాలు ఎవరి దగ్గర ఉన్నాయంటూ ప్రశ్నించిన మాజీ ఎంపీ ఎంవీవీ. ఇటీవల కేసుల్లో విశాఖ సిటీ పోలీసులు ఛేదించిన రికవరీని ప్రదర్శించిన నగర పోలీస్ కమిషనర్. వివిధ కేసుల్లో బంగారం, వెండి, నగదుతో పాటు రికవరీ చేసిన మొత్తం 37 లక్షలను తెలిపిన సంతాప్రత బాబు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.